వెల్కమ్ టు 2 in 1 బులెటిన్. 2 in 1 బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన జెడ్పీటీసీ. గజ్వేల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలో నిర్లక్ష్యం. ప్రభుత్వ తీరుపై ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. తూప్రాన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అన్న ఎంపీ. నూతన రేషన్ కార్డు కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే. సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన భానుప్రకాష్ రెడ్డి. ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి. ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే. ప్రభుత్వ భూములను కబ్జా చేశారంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నాయకుల ధర్నా. దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి 20,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి 20,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా దౌలతాబాద్ జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గొడుగుపల్లి గ్రామానికి చెందిన కర్రె యాదమ్మ, వైఫ్ నరసయ్యల నిరుపేద పరిస్థితిని గుర్తించి మంత్రి హరీష్ రావు మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి మండల జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తీసుకెళ్లగా వారు తక్షణమే స్పందించి 20,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నేడు నిరుపేదలు కార్పొరేట్ స్థాయి వైద్యంని పొందగలుగుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం సీఎం రిలీఫ్ ఫండ్ అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమ ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వారు పేర్కొన్నారు. మారుమూల గ్రామాలలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు, డైరెక్టర్ నల్ల ఆంజనేయులు, ఏఎంసీ డైరెక్టర్ లింగం, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు సుదర్శన్, వార్డు నెంబర్ నల్లశ్రీను, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుర్గని నరసింహులు, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. గొడుగుపల్లి గ్రామంలో కర్రె నరసయ్య అనే నిరుపేద కుటుంబం గుడ్డెపోటుతో చనిపోవడం జరిగింది. అతనికి 2 కుమారులు. వాళ్ళు కూడా అనారోగ్యంగా అప్పుడప్పుడు హాస్పిటల్లో తిరుగుతురనే విషయాన్ని మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు తక్షణమే సీఎంఆర్ఎఫ్ కింద ఒక 20,000 నర్సయ్య భార్య యాదమ్మకు చెక్కును అందజేయమని వాళ్ళు ఆదేశాలు చేశారు. ఎప్పుడైనా నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ అయిన వ్యవహారంలో కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇదే విషయాన్ని వాళ్ళు మాల్రు ఆ వ్యక్తి 60 ఏళ్ళు దాటిండు కాబట్టి రైతు బీమా రాలేదు, 2 కొడుకులు హాస్పిటల్లో ఉన్నారు అనే విషయాన్ని వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే తక్షణమే 20,000 చెక్కు అందజేసినందుకు ఈ గొడుగుపల్లి ప్రజల పక్షాన మరొక్కసారి హరీష్ రావు సార్ గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గజ్వేల్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లపై విధించిన సస్పెన్షన్ ను తొలగించి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి, లేని పక్షంలో హుజూరాబాద్ లో జరిగే ఎమ్మెల్యే ఎన్నికల్లో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి జిల్లాలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళను సన్నద్ధం చేయడం జరిగిందన్నారు. తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటే ప్రభుత్వానికి సపోర్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు రాజలింగం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లపైన మేము 2019 మార్చిలో మా సమస్యలపైన మేము సమ్మెకు వెళితే ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోగా మమ్మల్ని విధి నుంచి తాత్కాలిక సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పెద్దలను, అధికారులను ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని తిరిగి విధిలో చేర్చుకోమని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోగా మా సమస్యను పరిష్కరించడం లేదు. మరి గతంలో
దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గౌరవ మంత్రివర్యులు దుబ్బాక ఎలక్షన్లలో సపోర్ట్ చేస్తే మీ ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి దుబ్బాక ఎలక్షన్ ఫలితాలు వెలువడగానే మా ఉపాధి హామీ ఫీల్డ్ సమస్యను పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా ఎలక్షన్స్లో ఉపాధి హామీ ఫీల్డ్స్ను మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాం, మీరు పార్టీకి ప్రభుత్వానికి మద్దతు పలకండి అని చెప్పంటే అక్కడ కూడా ఉపాధి హామీ ఫీల్డ్స్లో ప్రభుత్వానికి మద్దతుగా ఉండి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడానికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి చాలా సందర్భాల్లో మా ఫీల్డ్స్ సమస్యలపైన ప్రభుత్వ అధికారులు తప్పుదో పట్టించి మా సమస్యను పరిష్కరించడం అని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేస్తూ మరి ఈరోజు రేపు జరగబోయే హుజూరాబాద్ ఎలక్షన్లలో మా ఫీల్డ్స్లను వెంటనే విధిలోకి తీసుకోవాలి, లేకపోతే ఫీల్డ్స్లో కుటుంబాల నుండి ఒక 1000 మంది రాష్ట్ర వ్యాప్తంగా 1000 నామినేషన్లు వేయడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లా నుండి మా ఫీల్డ్స్ల కుటుంబాల నుంచి దరిదాపులో ఒక మండలానికి 2 అనుకుంటున్నాం, కానీ జిల్లా కమిటీ మండలానికి 2 చొప్పున మొత్తము 100 నామినేషన్లు సిద్దిపేట జిల్లా నుంచి వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ఎలక్షన్స్లోపు ప్రభుత్వం స్పందించి తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇచ్చినట్టయితే నామినేషన్లపైన పునః ఆలోచన చేస్తాము, లేకపోతే ఖచ్చితంగా హుజూరాబాద్లో జరిగే ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి నిలబెట్టిన ఏ ఎమ్మెల్యేనా ఓడిస్తాము. ఇప్పటి నుండి ప్రభుత్వ పతనానికి మేము ఫీల్డ్స్లో అంకితమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైనా ఫీల్డ్స్లను తిరిగి వెంటనే విధిలోకి తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వ పతనం తప్పదని చెప్పి గజ్వేల్ ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేస్తా ఉన్నాం. కుప్పం మున్సిపల్ పరిధిలో పాలర్లపల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పాలర్లపల్లిలోని 8వ వార్డుకు చెందిన కవిత అనే వాలంటరీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇంటి పట్టాల కొరకు డబ్బులు ఇచ్చిన వారికి ఇండ్ల మంజూరు చేయించడం జరిగిందని, అదేవిధంగా పెన్షన్లు చేసుకునే వృద్ధుల వద్ద డబ్బులు తీసుకోవడమే కాకుండా చేయూత పథకాలు అందాలంటే వాలంటరీకి 2000 ఇస్తే పాటిస్తామని డిమాండ్ చేస్తుందని ప్రజలు పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కుప్పం ఎంపీడీఓ గారికి నేరుగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఆ డబ్బులు వచ్చింది, దానికి 1000 రూపాయలు అడిగింది సార్. నేను 5 బదులు ఇస్తున్నాను. ఎవరు అడిగింది డబ్బులు? ఎవరు మా అమ్మ? యా ఊర్లో? ఎంత అడిగిందమ్మా? 1000 రూపాయలు అడిగింది సార్. అవునా, మీరు ఇచ్చిన 500 ఇచ్చిన కానీ వీళ్ళ పింఛను ఓట్లు అడిగేకి వస్తే పరుపు కట్లెట్టుకొని నిలుచుకోండా అని నువ్వు చెప్పేసి వస్తే జగన్ సార్ ఎందుకు ఇట్లా ఇచ్చేస్తా ఉన్నాడు? నిజమే బా, స్థానికంగా లీడర్లు ఉంటారు కదా, మీరు ఆ విషయం చెప్పండి. మా మాట వింటారానే, మా మాట వినిపోయినప్పుడు మాకెందుకు వాలంటరీ మాకొద్దు, ఆ వాలంటరీ వద్దు సార్. బ్యాకప్ ప్రింట్ మాకొద్దు, మాకు అవసరం లేదు. జగన్ సార్ చేసిన పథకాలని జనాలకు చెప్పి ఒప్పించి ఓట్లు అడిగేసుకోవాలి. ఆమె చెప్పింది ఎవరైనా ఇంట్లో దగ్గరికి వస్తే పరుపు కట్టలు ఎత్తుకోండా, అప్పుడు తెలుస్తుంది లీడర్లకి అని చెప్పింది. ఇంకా ఎంత మాత్రం చెడగొట్టేకి చూస్తుంది. మాకు ఆ వాలంటీర్ దయచేసి మాకొద్దు. అట్లా ఏమన్నా మళ్ళీ నా వాలంటీర్ వస్తే మేము వేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తాం. వద్దు. తుంగతుర్తి మండలంలో కుల వివక్షత చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఎంఎస్ఎఫ్ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తడకమల రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కుల వివక్షత చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ తడకమల రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా
డబ్బులు చెల్లించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులాల వారీగా విభజించి డబ్బులు చెల్లించడం సరైనది కాదన్నారు. వచ్చే ఎన్నికలలో దళితులందరూ ఏకమై ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లెపాక రాంబాబు, బొంకూరి మల్లేష్, తడకమల్ల మధు, కృష్ణ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో గత 3 నెలలుగా చేస్తున్న ఉపాధి హామీ పనుల్లో కూలీలకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని నిరసిస్తూ ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు దళితులకు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని ఇట్లా కుల వివక్షత చూపిస్తూ ఓన్లీ ఒక దళితులకు మాత్రమే ఈ ఉపాధి హామీ బిల్లులను చెల్లించకుండా కుల వివక్షత చూపిస్తుందని నిరసిస్తూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, గత కొంతకాలంగా ఇన్ని సంవత్సరాలుగా దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కలిసి ఉపాధి హామీ పనులు చేసి 8 వారాలు 9 వారాల బిల్లులు చెల్లించి కుల వివక్షత చూపిస్తుందని చెప్పి ఈరోజు అధికారులను ప్రశ్నించగా ఏ ఒక్క అధికారి కూడా ఏపీఓ గారు కానీ, కార్యదర్శి గారు కానీ, టీఏ కానీ, ఇంకా పీడీ గారు కానీ ఎవరిని అడిగినా కూడా ఈరోజు స్పందించకుండా ఈరోజు గత ఒక 3 నెలల నుండి ఉపాధి హామీ పనుల్లో చేసిన ప్రజలకు వేతనాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఓన్లీ దళితులకునే బేస్ చేసుకొని ఈరోజు ఉపాధి హామీ పైసలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఈరోజు నిరసనగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారికి స్పందించి ఈ యొక్క వేతనాలు చెల్లింపు విషయంలో జాప్యం జరగకుండా చూడాలని చెప్పి గుర్తు చేస్తూ ఈ యొక్క వారం 10 రోజులలో ఈ యొక్క వేతనాలు చెల్లించకుంటే ఈ యొక్క మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం. తూప్రాన్ మండలం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఉండడంతో తూప్రాన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఉండడంతో తూప్రాన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని అన్నారు. తూప్రాన్ మండలంపై ప్రత్యేక దృష్టి సారించాలని 44వ జాతీయ రహదారి అభివృద్ధి, మనోహరాబాద్ కొత్తపల్లి నూతన రైల్వే లైను నిర్మాణానికి తగినన్ని నిధులు ఇస్తూ అనేక అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. ఏదో టీడీపీ వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మరి రకరకాల ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. మరి తూప్రాన్ గురించి నేషనల్ హైవే మీద ఉన్నప్పటికీ కూడా మరి ఎవరు ఏ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా మరి తూప్రాన్ పట్టించుకోలేదు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే గతంలో కూడా రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఇవ్వలేదని కాదు. ఒక ఇంటికి ఒక రేషన్ కార్డు ఇస్తే అయితే ఒక మనిషికి 20 కిలోల బియ్యం ఇచ్చేది. మ్యాక్సిమం ఇస్తే 20 కిలోలు అంటే ఒక మనిషికి 4 కిలోలు చొప్పున లెక్క పెడితే ఆ ఇంత 10 మంది ఉండాలి, 20 మంది ఎంత మంది ఉండాలి. 20 కిలోల కంటే ఎక్కువ బియ్యం ఎక్కడ ఇవ్వకుంటాం. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఒక మనిషికి 6 కిలోలు ఇద్దరు 4 కిలోలు సరిపో, ఇంట్లో 5 ఉండాలి, 10 మంది ఉండాలి, ఎంతమంది ఉండాలి, వాళ్ళు ఏ కులం లేదు, ఏం లేదు, ఎవరనగా ఒక్కొక్కరికి 6 కిలోలు మరి జుట్టుకు 6 కిలోల బియ్యం లెక్క మరి ఇప్పించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అన్ని రాష్ట్రాలలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతదేశంలో. మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రేషన్ కార్డు మీద మరి అన్లిమిట్గా ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం, ఒక ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం తీసుకోవచ్చు. మరి ఇది ఎక్కడ కూడా లేదు. ఇవాళ మన దగ్గర ఉన్నది తెలంగాణలో ఉన్నది. నిజంగా అదృష్టవంతులు మనం చాలా. మరి తూప్రాన్ ఇది ఇవ్వద్ది మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. మీ ఆశీస్సులతోటి 2 సార్లు మరి సారు ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి అయింది కాబట్టే మరి తూప్రాన్లో కట్ట కనిపెడతారు ఎప్పటికీ. తూప్రాన్లో ఏం జరుగుతున్నది, మనోహరాబాద్లో ఏం జరుగుతున్నది,
ఇంకా ఏం కావాలి వాళ్ళకు? మరి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఎంతమంది పెళ్లి చేసుకున్నారు, బీద వాళ్ళకు ఎలిజిబిలిటీ వాళ్ళకి అందరికీ కళ్యాణ లక్ష్మి వస్తుందా లేదా, రేషన్ కార్డు వస్తున్నాయా, మరి వృద్ధాప్య పెన్షన్ వస్తుందా, ఇవన్నీ కూడా స్పెషల్గా అన్ని నియోజకవర్గాల కంటే కూడా ప్రత్యేకంగా అధికారులను ఇక్కడ నియమించి మరి మన ముత్తంరెడ్డి గారు ఉన్నారు, వారు అన్ని డిపార్ట్మెంట్లతోటి మరి క్రోడీకరించి ఏ డిపార్ట్మెంట్ ఏం జరుగుతున్నది అని చెప్పి మరి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు చేరవేస్తాడు. మరి మన తూప్రాన్ మనోహరాబాద్కు మరి నిధులు కూడా అత్యధికంగా వస్తున్నాయి మనకు. ఈ 7 ఏళ్ళలో ఎట్లయింది? 7 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశాడు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఆ ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఎట్లా ఇబ్బందులు పడ్డాం, ఎట్లా కష్టపడ్డాం, ఇవన్నీ ఒకసారి యాద్ చేసుకోండి. పొద్దున్నదాకా కష్టపడుతుంటివి, పొలం కాడికి పోయి పొలంలో పని చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే వరకల్లా గ్యాస్ ఫుడ్ దొరకచ్చు. గ్యాస్ కోసం పోదామంటే చాలా కష్టం ఉండే. గ్యాస్ కావాలంటే ఆయన 7 ఏళ్ల కింద 415 రూపాయలు ఉండే. ఇవాళైతే దగ్గర 900 రూపాయలు ఒక గ్యాస్ పెరిగింది. మీ అందరికీ మీ కొడుకులు మీ తమ్ముళ్ళు ఉన్నారు, ఇంటికి పోతే అందరి ఇళ్ళలో మోటార్ సైకిల్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్. దాని మీద కూడా ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే కారణం ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు విపరీతంగా ధరలు పెంచుకుంటా పోతా ఉన్నారు. ఒకటి మీద ఒకటి పెంచుతూనే ఉన్నారు తప్ప తగ్గించే ప్రయత్నం చేస్తలేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు ప్రధానమంత్రితో మాట్లాడి పేద ప్రజలకి పెట్రోల్ ధర మీద భారం అయిపోతుంది, గ్యాస్ మీద భారం అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది, తగ్గించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభాకర్ పార్లమెంట్ లో కూడా ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి కనికరం లేకుండా పోయింది. పేద ప్రజల్ని అలా రక్తాన్ని పీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇంకొకసారి మీరు ఆలోచించండి, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మన తూర్పురాన్ మండలంలోనే 977 మంది కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చాయి. ఒక చెక్కి 1,0116 రూపాయలు. అంటే 977 మందికి వచ్చిందంటే దాదాపుగా 9 కోట్ల చిల్లర రూపాయలు ఒక తూప్రాన్ మున్సిపాలిటీ తూప్రాన్ మండలంలోనే ఇంతమంది పేదోళ్ళకి కళ్యాణ లక్ష్మి వచ్చింది. దాని వెనుక ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లుంది మీరు ఒకసారి ఆలోచించాలి. ఎట్లని కాదు, గతంలో పెళ్లి పెట్టుకుంటే అందరి దగ్గర పోవాలి, లేకపోతే సుఖమైన దగ్గర పోవాలి, లేకపోతే కోటైన దగ్గర పోవాలి, ఉన్న పాత్ర తీసేమో కుదరబెట్టాలి, ఏదో కష్టపడి పెళ్లి చేస్తున్నాం. ఇలా ఎస్సీలు ఉన్నారు, పేదోళ్ళు, వాళ్ళకి రూపాయలు ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ భూమి లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల పెళ్లి చేసుకోవాలంటే ఇబ్బంది ఉండొద్దని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరి కోసం కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు. 2-in-1 బులెటిన్ లో స్మాల్ బ్రేక్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. వెల్కమ్ బ్యాక్ టు 2-in-1 బులెటిన్. మల్కాజ్గిరి నియోజకవర్గంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం, అవినీతికి తావు లేకుండా కార్పొరేటర్లు పనిచేయాలి, ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. మల్కాజ్గిరిని ఇంతవరకు ఏ పార్టీ వారు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు ఎలా అభివృద్ధి చేయాలో తెలియక అభివృద్ధి చేస్తున్న వారిని విమర్శిస్తున్నారన్నారు. విభజించి పాలించాలని చూస్తున్న నాయకులను హెచ్చరిస్తున్నా ఎన్నికల్లో గెలిచి ప్రజలకు మంచి చేయాలని తెలిపారు. కులమత వర్గ భేదాలు లేకుండా మల్కాజ్గిరి ప్రజలు కలిసి ఉండాలని కోరారు. పార్టీల విమర్శను వదిలి ప్రజల మంచి చెడులు ఆలోచించాలన్నారు. మల్కాజ్గిరి ప్రజల వెంట మైనంపల్లి హనుమంతరావు ఉంటారని తెలిపారు.
చెప్పేవారు ఉంటారు, ఫ్రీ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అది కాకుండా పని చేస్తూ ముందుకు పోవాలని చెప్పి కూడా మా కార్పొరేటర్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ అవినీతికి చోటు లేకుండా మనం ముందుకు పోదాం. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గమనించాలి, ఎక్కడ కూడా, ఎందుకంటే అందరు అఫీషియల్స్ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను, కార్పొరేటర్లు ఉన్నా ఎవరున్నా కూడా అవినీతికి అవకాశం లేకుండా అఫీషియల్స్ లో కూడా మరి నేను అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ప్రజలను ఇబ్బంది పెడితే ఏ పార్టీ వాళ్ళైనా, మా పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా వదిలిపెట్టే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకు చెప్పట్లేదంటే ఒకే ఒక కారణం, ఎందుకంటే ఇతరులను బాధపెట్టదలుచుకోలేదు, ఏ పార్టీ వాళ్ళని బాధపెట్టదలుచుకోలేదు. కానీ బిడ్డ, మీకు ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉన్నారో ఈ స్టేజ్ మీద నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాను, నేను ఎవ్వరికి కూడా భయపడను. మొత్తం ఇండియా గడ్లు వచ్చిన మైనంపల్లిలాగానే ఉంటాడు. నేను ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను డెవలప్మెంట్ చేయండి. మీకు సత్తా ఉంటే మళ్ళీ ఎన్నికల్లో నన్ను ఓడించి మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నాకు ప్రజల సపోర్ట్ ఎందుకుంటుందంటే నేను తప్పకుండా అర్ధరాత్రి పిలిచినా కూడా నేను పలుకుతాను, మీరు కూడా పలకండి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కడ పోయిందండి నేను అందరిని అడుగుతా ఉన్నాను. తిరిగిన వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. ఆ రోజు బాబు సింగ్ బీజేపీ క్యాండిడేట్ రాత్రి 2 గంటలకు కూడా నాతో వచ్చిందని కారు పాడైంది. అది కూడా నేను చెప్పాను, బీజేపీ వాళ్ళు వచ్చారని. రాని వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ పోయినో తెలియదు, ఎక్కడ నిద్రపోతున్నో తెలియదు. ఇది మన కుటుంబం, మన బాధ్యత. ఈ ఒక పార్టీ బాధ్యత కాదు, టీఆర్ఎస్ బాధ్యత కాదు, మనందరి బాధ్యత. వరదలు వచ్చినప్పుడు దాన్ని మనం ఫేస్ చేయలేం. ప్రకృతిని మనం అందరం కష్టపడి ఆ రోజు ఎందరో ప్రాణాలు కోల్పోయేవారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మా గన్మెన్లు ఆ రోజు అఫీషియల్స్ కొన్ని చోట్ల లేకపోతే కూడా మా గన్మెన్లు ఇక్కడ నుంచి అక్కడికి ల్యాడర్ వేసి 2 ల్యాడర్లు ఇరిగిపోయాయని చెప్పిన ప్రమాణపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. నేను ఒట్లేస్తుంటే మీకెందుకు బాధ అవుతుంది? ఒట్టేసాను లాస్ట్ ఇయర్, 1 year లో స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఆ బాక్స్ పే నేను శాంక్షన్ తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. ఆర్యూపీ ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది నాకు తెలుసని ప్రమాణపూర్వకంగా నేను మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇలాంటి మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎవరైతే పనిచేస్తారో మరి నాకన్నా ఒక్క 1% ఎక్కువ చేసినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కార్పొరేషన్ ఎన్నికల్లో యాప్రాల్ బాలాజీ నగర్ దాదాపు 90% మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి సంబంధం. ఆ రోడ్డు అది మిలిటరీ వాళ్ళు కొనుక్కున్నారు. మిలిటరీ వాళ్ళ రోడ్ అని మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి. అక్కడ నో రోడ్ నో ఓట్ అని పెడితే మరి ఏ పార్టీ వాళ్ళు ఎందుకు స్పందించలేదు? నేను స్పందించాను. అది నా ఎలక్షన్ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్స్. మరి ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా వచ్చి అక్కడ ప్రామిస్ చేయొచ్చు కదా. నేను వెళ్ళి ప్రామిస్ చేశాను, బ్లాంక్ లెటర్ మీద సైన్ పెట్టి నేను తప్పకుండా చేయిస్తానన్నాను. నా సొంత డబ్బులు పెడతానంటే అక్కడ ఇన్స్టెంట్ గా ప్రజలు ఒకటే చెప్పారు, సార్ మీకు సొంత డబ్బులు వద్దు, మాకు అఫీషియల్ గా కావాలంటే. అది మరి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది, అది గమనించాలి. సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఆర్మీ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు అనుకుంటే 1 సెకండ్ లో అక్కడ నుంచి ఆర్డర్ తెచ్చి మిలిటరీ వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయించవచ్చు. అయినా కూడా వారు పట్టించుకోలేదు. మరి నేను అడుగుతా ఉన్నాను, రామచంద్రరావు గారు నా సోదరుడు, కానీ 6 years ఎమ్మెల్సీగా ఉన్నారు. నేను రామచంద్రరావు గారు తప్పు పట్టట్లేదు. మీ వాళ్ళు మాట్లాడడానికి మరి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామచంద్రరావు గారు 6 సంవత్సరాలు ఉన్నారు. మల్కాజిగిరి ఏం చేశారో చెప్పండి, ఆర్యూబీకి ఏం చేశారో చెప్పండి. మౌలాలి కమాన్ 25 years నుంచి పెండింగ్ లో ఉంది. ఇది గమనించాలి. 25 సంవత్సరాల నుంచి అక్కడ ఒక స్కూల్ బస్సు పోదు, అంబులెన్స్ పోదు. వారికి అన్ని మతాల బలం పిలిచి అది కమ్యూనల్ రైట్స్ అయితే అక్కడ ఇబ్బందికరం, ఎందుకంటే కమ్యూనల్ ప్రాబ్లం వస్తుంది. అయినా నేను లిఫ్ట్ బ్రేక్ డౌన్ అయ్యి నా కాలు ఇరిగి నేను 3 నెలలు బెడ్ రిడన్ ఉన్నప్పుడు వీల్ చైర్ మీద వెళ్ళి అక్కడ అందరిని పిలిచాను. అన్ని మతాల బలం పిలిచి కన్విన్స్ చేసి ఒప్పించి 25 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాను. ఇంకో విదిన్ 1 month 15 days అన్ని డబ్బులు కూడా ల్యాండ్ అక్విజిషన్ లో కూడా ఇప్పించడం జరిగింది. అది కూడా విదిన్ నో టైం స్టార్ట్ అవుతుంది. అక్కడ మిలిటరీ వాళ్ళకి దాదాపు స్టేషన్ కమాండెంట్ బ్రిగేడియర్ గారిని నేను కలవడం జరిగింది. దాదాపు 10-15 సార్లు పర్సనల్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారిని ఏదో విధంగా కన్విన్స్ చేసి కమిషనర్ తో కూడా లెటర్ తెచ్చాను. వీఆర్ గోయింగ్ టు మెయింటైన్, GHMC is going to maintain
మీ రోడ్ అయినప్పటికీ కూడా మాకు మెయింటెనెన్స్ కు మాకు అవకాశం ఇవ్వండి అని రైటింగ్ లో ఇచ్చాం. ఇది మా రోడ్ కాదు, ఓన్లీ మెయింటైన్ చేస్తామని చెప్పి. అయినా ఢిల్లీకి పంపించారు, మేమే చేస్తామని ముందుకు వచ్చి చేయడం జరిగింది. అది నేను నా కష్టాజీలం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ మల్కాజ్గిరి అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఒక లేన్ లో పోతే మళ్ళీ రిటర్న్ రాలేదు. లో లైన్ ఏరియా, చిన్న వర్షము, ఒక 3 గంటల వర్షం పడితే మల్కాజ్గిరి తట్టుకోదు. వేలాది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. ఇబ్బంది పడ్డప్పుడు రారు కానీ ఇప్పుడు అన్ని ఫ్రీ అడ్వైజ్లు ఇచ్చి ఈ పని కాలేదు, ఆ పని కాలేదు, నేను చేసిన పని ఎవరైనా చేసి ఉంటే మరి రండి, మనం ఎక్కడంటే అక్కడ కూర్చుందాం. కానీ పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిస్టర్బింగ్ ఎలిమెంట్స్. ప్రజలకు ప్రతి రైట్ ఉంది, దే కెన్ క్వశ్చన్ మీ, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. కానీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు, ఇళ్ల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేసే వాళ్ళు, కాలేజీలో పోయి డబ్బులు తెచ్చుకునే వాళ్ళు, ఏదో పదవులు తెచ్చుకొని డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకొని ఇక్కడ కథలు పడితే మాత్రం సమస్యలే బిడ్డ. ఇది చాలా సీరియస్ వార్నింగ్. ఎవ్వరికైనా తీసుకురండి మీరు, మొత్తం ఇండియా నుంచి రాని హనుమంతరావు వెనుక దగ్గరని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరోసారి పబ్లిక్ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సహించరని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది సరైన సమయం కాదు. కానీ నిన్న మొన్న జరిగిన దానికి మా క్యాడర్ అందరు కూడా మరి అక్కడ కంట్రోల్లో లేరు. నేను మా క్యాడర్ విజ్ఞప్తి చేశాను, అవసరమైతే నేను మాట్లాడతాను, మీరు మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నాను. ఇదే చెప్తా ఉన్నాను. మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నేను చెప్తా ఉన్నాను. మేము మంచిగా ఫ్యామిలీ లాగా ఉంటాం. మీ అవసరం అయితే సహకరించి మల్కాజ్గిరి ఒక కుటుంబం అని ప్రూవ్ చేయండి. మీకేదైనా ఉంటే ఎన్నికల్లో గెలవండి, డెవలప్మెంట్ చేయండి, ప్రజలకు పని చేయండి. అంతేగాని ఇక్కడ విడదీసి పాలిస్తా అంటే మాత్రం నేను మల్కాజ్గిరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఒప్పుకోనని చెప్పి కూడా, హనుమంతరావు ఎలా ఉన్నాడో, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే ఉంటాడు, సచ్చే వరకు కూడా అదే విధంగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు, అఫీషియల్స్ అందరికి కూడా, అఫీషియల్ కూడా నేను అపాలజైజ్ చేస్తా ఉన్నాను. ఇది సరైన డయాస్ కాదు, కానీ మల్కాజ్గిరి విడిపోయే ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్. రేషన్ కార్డ్స్ ఇంకా మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే అర్హులు ఉన్నారో 100% మేము బాధ్యత వహించి మీ అందరికీ కూడా రేషన్ కార్డ్స్ వచ్చే విధంగా మేము తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పత్రికలను కూడా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, పత్రికలు అందరు కలిసి ఉండాలి, వచ్చేది వస్తుంది, ఫైట్ చేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజ్గిరి అంటే ఒక కుటుంబం. ఇక్కడ పార్టీ ఫీలింగ్ ఉండొద్దు, మతం ఫీలింగ్ ఉండొద్దు, ప్రాంతం ఫీలింగ్ ఉండొద్దు, కులాల ఫీలింగ్ ఉండొద్దు. మనం ఒక కుటుంబంలా ముందుకు పోదామని చెప్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. కొందరు వచ్చి విడిపోదాం, మీది మీకే మాది మాకే, అట్లా మీరు ఎవరో చెప్తే నమ్మం. మీరు గెలిచినండి, గెలిచి వచ్చినాక ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉంటే ప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ టైం గెలిచినాం ఇక మమ్మల్ని ఎదుర్కొంటూ లేడని పిచ్చి పిచ్చి మాట్లాడితే కూడా మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మెదక్ జిల్లాలో 2 సార్లు నన్ను ప్రజలు ఆదరించారు. ఇది గమనించాల. తెలుగుదేశం పార్టీ నుంచి నేను మెదక్ లో 2 సార్లు అన్ని పార్టీలు వేస్తేనే నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఆ కృతజ్ఞత నాకుంది. నేను అందుకే ఏ పార్టీని విమర్శించట్లేదే. మీ పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడితే కంట్రోల్ చేయమని చెప్తాను అని చెప్పి ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరోలాగా అనుకోవద్దు. తప్పకుండా నేను ఏ ప్రజల కష్టం వచ్చినా అర్ధరాత్రి నేను వస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మితిమీరిన హిందూ వ్యతిరేక భావజాలంతో పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర అహంకారానికి పొద్దుటూరులో జరిగిన సంఘటన నిదర్శనమంటున్న భానుప్రకాష్ రెడ్డి. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ తీర్మానం లేకుండా ఎమ్మెల్యే రాచమల్లు విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 30,000 మంది హిందువులను ఊచకోత కోసిన దేశద్రోహి టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తామని, టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ధ్వంసం చేసి తీరుతామని, శాంతియుతంగా ధర్నా చేస్తే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరు భయపడరని హెచ్చరించారు. ఆలంపూర్ తాలూకా ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో భారతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్ సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో భారతరత్న అబ్దుల్ కలాం వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు మునిస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం భారత రక్షణ రంగాన్ని అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తి అని, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి అని,
ఆయన దేశంలో ఎన్నో సేవలు చేశారని, ఆయనను మిషెల్ మ్యాన్ అని కూడా పిలుస్తారన్నారు. ఆయన రాష్ట్రపతిగా పనిచేసిన ఎప్పుడూ దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రంజిత్ కుమార్, సామాజిక కార్యకర్త మునిస్వామి, ZPHS బాయ్స్ పాఠశాల అధ్యాపకులు బృందం, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మన APJ అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అత్యంత పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. కనీసం చదువుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నుండి వచ్చి ఎక్కడ మొదలైంది తన జీవితం, ఎక్కడ చేరుకున్నారు తన లక్ష్యం, యావత్ తన ఎదుగుతూ 10 మందికి ఎదిగిస్తూ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా భారతదేశానికి రాష్ట్రపతి సేవలు అందించాడు, ఉపాధ్యాయునిగా సేవలు అందించాడు, ఒక శాస్త్రవేత్తగా తన యొక్క సేవలు అందించి భారతదేశంలో ప్రతి ఒక్క బిడ్డకి తన APJ అబ్దుల్ కలాం అంటే ఎక్కడ నుండి వచ్చాడు, ఏ ప్రాంతం నుండి వచ్చాడు, భారతదేశానికి ఎలాంటి సేవలు అందించాడు అనేది ఇవాళ భారతదేశానికి ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా తన యొక్క సేవలను సమాజానికి అందించాడు. కాబట్టి మనం కూడా ఎంతోమంది వ్యక్తులు అంటుంటారు కలాం కన్నటువంటి కళలను, వివేకానంద కన్నటువంటి విలువలను, భగత్ సింగ్ కన్నటువంటి భావాలను సమాజానికి పరిచయం చేస్తే సమాజంలో దాగి ఉన్నటువంటి యువకులు ఖచ్చితంగా సమాజంలో అద్భుతంగా రాణించగలుగుతారు అని చెప్తారు. మరి కాబట్టి ఇవాళ మనం APJ అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం మాత్రమే కాదు, ఆయన యొక్క కళలను సమాజానికి తెలియజేద్దాం. ఆయన అడుగుల్లో మనం అందరం నడుద్దాం, రేపటి బంగారు భవితకు మనం నడుద్దాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సమాజ అభివృద్ధికై తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడేందుకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలేరు పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు గొంగుడి సునీత మహేందర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు గొంగుడి సునీత మహేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ మూటకొండూరు, ఆత్మకూరు మండలాలకు సంబంధించిన 800 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆలేరు మున్సిపల్ చైర్మన్ పస్పరి శంకరయ్య, ఆలేరు MRO శంకర్ నాయక్, ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మరి 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 2014 వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహార భద్రత కార్డులు ఇవ్వడం జరిగింది. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది, అంటే మరి డిసెంబర్ 14 వరకే రేషన్ కార్డు ఇచ్చాం కాబట్టి జనవరి 2015 నుంచి దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వవలసి ఉండే. వాస్తవంగా చెప్పాలంటే ఏప్రిల్ 2019లోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి అనుకోని పరిస్థితిలో లాక్డౌన్ రావడం వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చా. మరి నిజంగా గతంలో సంవత్సరాలు వచ్చుంటే ఇంకా ఎక్కువ సంతోషపడేవాళ్ళం. ఈ కరోనా మహమ్మారి వల్ల మనకు అనేక కష్ట నష్టాలు వచ్చినాయి. చాలామంది మనం పొడగొట్టుకున్నాం ఈ కరోనా వల్ల. సరే, పోయిన వాళ్ళని యాడ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకైనా మరి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాలి. ఎందుకంటే కరోనా మరి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇక ఇద్దామనుకున్నప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. ఏదైనా థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే మనం అందరం జాగ్రత్తగా ఉంటే, ఎవరి జాగ్రత్తగా వాళ్ళు ఉంటే థర్డ్ వేవ్ మన దగ్గరికి రాదు. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఈ నష్టపోయిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, కానీ ఇక ముందు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనలో ఉందని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఇప్పుడు అర్హత గల వాళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మరి ఆహార భద్రత కార్డులు మనం పంపిణీ చేసుకుంటున్నాం. మూటకొండూరు మండలానికి సంబంధించి మొత్తం 986 కార్డులు ఈరోజు అంటే కొత్తవి మనం మంజూరైన అవి ఈరోజు తీసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. మరి 1 కిలో బియ్యం 29 రూపాయలు, 29 రూపాయలు కాదు మనకి ఇచ్చే రూపాయలు. అంటే మిగతా డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే సబ్సిడీ కింద భరిస్తాం. చంద్రగిరి నియోజక
నియోజకవర్గం చంద్రగిరి మండలంలో వైసీపీ నాయకులు 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు చంద్రగిరి పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వచ్చి వైసీపీ నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూముల విషయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. ఈ విషయమై తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.